రవికుమార్ గారిని కూడా ఒకసారి దాంతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ఆ విషయానికి వస్తాను. రవికుమార్ గారు, ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి అన్నది టాప్ ప్రియారిటీ అంశము. అందులో భాగంగానే ఒక్కొక్కటిగా వర్క్స్ అయితే అవుతూ ఉన్నాయి. దాని నేపథ్యంలో సరే చిన్న ఉంటాయి, వాటిని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని వెళ్తున్నాము అన్నది ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. బట్ వైసీపీ మాత్రం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి దీన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు. అందుకనే మౌలిక సదుపాయాల పేరుతో అక్కడ జరిగే ప్రతి దాంట్లోనూ కమిషన్లు కొట్టేస్తున్నారు అనేది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఫైనల్గా ఇప్పుడున్న అమరావతి నిర్మాణము, దాని స్టైలు, దాని అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ చెప్పండి సార్. అందరికీ నమస్తే అండి. రవికిరణ్ గారు, బాలకోటయ్య గారు, సురేష్ గారు, మీ అందరికీ, చిదంబరం రెడ్డి గారు, పిఆర్కే న్యూస్ ఎండి గారు, మీ అందరికీ నమస్తే సార్. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదం, అంటే నేను మళ్ళీ దీన్ని డీవియేషన్ మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది ఆ నినాదమే తప్పైపోయింది, రైట్, నెంబర్ 1. రెండోది, ఆయన మౌలిక వసతుల మీద, అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ప్రధానంగా, నిజానికి ఆయనకి పీపుల్ ఇచ్చింది ఎంత సమయము ఏంటి, రవికిరణ్ గారు అన్నట్టు ఆ 5 yearsలో ఏం చేశారు ఏంటి అనేది క్షేత్రస్థాయిలోకి వెళ్తే హెల్త్, ఎడ్యుకేషన్ అనే దాని మీద మనకి కనిపిస్తుంది ఆయన ఏం చేశారు ఏంటనేది. రెండోది, మొత్తంగా నిజానికి ఇందాక జ్యుడిషియల్ అకాడమీ గురించి చెప్పారు రవికిరణ్ గారు. ఇటువంటివి మనం ప్రశంసించవచ్చు, కానీ బాలకోటయ్య గారి చెప్పిన ఇష్యూస్ లోకి వస్తే, ఇందాక సారు యూనివర్సిటీస్ గురించి మాట్లాడారు, స్టేట్ యూనివర్సిటీస్ గురించి. స్టేట్ యూనివర్సిటీస్ కి ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి కేటాయింపులు ఏంటి అసలు? స్టేట్ యూనివర్సిటీస్ ని గాలికి వదిలేసేసారు. బడ్జెట్ లేక అఫిలియేటెడ్ కాలేజెస్ మీద ఆధారపడి జీతాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని స్టేట్ యూనివర్సిటీస్ కల్పించేశారు. అట్లాగే మీకు అక్కడ వైజాగ్ లో పెట్టినటువంటి డేటా సెంటర్ కి సంబంధించి పర్యావరణ శాఖ యొక్క అనుమతులకు సంబంధించి, ఆ పర్యావరణ శాఖకి సంబంధించినటువంటి వేసినటువంటి ప్రశ్నలకి జవాబులు లేవు. సార్, ఒకటి, మనం ఎవరమైనా అంటే విద్యావంతులుగా, ఆలోచన పరులుగా ఒక స్టేట్, మీరు అనుకున్నట్టు క్యాపిటల్ లేకుండా 5 years ఉన్నది, క్యాపిటల్ ఉండాలి అని అన్నప్పుడు మొత్తం తీసుకెళ్లి ఒక చోట కేంద్రీకృతం చేయడం ద్వారా, ఇప్పటికీ కూడా మీ అందరికి 2వ విడత భూసేకరణ గురించి మీ అందరికి తెలుసు. మొదటి విడత ఇచ్చిన వాళ్ళకి ఏ మేరకు లబ్ధి చేకూరింది, వాళ్ళకి ఏం ఫ్లాట్లు ఇచ్చారు అనేటువంటిది వాళ్ళు ఒకవైపు నుంచి పోరాడుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంకొక వైపు నుంచి వస్తా ఉన్నారు. మళ్ళీ 2వ విడత భూసేకరణ చేశారు. బాలకోటయ్య గారు చెప్పినట్టు మీరు కొంచెం సెర్చ్ చేస్తే, నదులు ఉన్నప్పటికీ నీళ్లు కొంటున్నటువంటిది రాష్ట్రం మనదే, దేశంలో. కాస్త అట్లా కొంచెం కన్స్ట్రక్టివ్, అంటే ఇంకొకటి వేగ్, అంటే మీడియా కూడా 1 side అయిపోయి అభివృద్ధి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతోంది అని చెప్పి ఒక బూజింగ్ ఇవ్వడం తప్ప, క్షేత్రస్థాయి వాస్తవాల్లో నిజం కాదా, వర్షం వచ్చినప్పుడు నీళ్లు తోడిపోయడం నిజం కాదా, అది ఎవరైనా రాస్తే అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి విషయం నిజం కాదా? మనం అవి, అంటే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఇంటలెక్చువల్స్ అనుకున్న వాళ్ళు, ఆలోచన పరులు, బుద్ధిజీవులు అనుకుంటున్న వాళ్ళు కూడా 1 side అయిపోతున్నారు. ఆ 1 side అయిపోవడం వల్ల వాళ్ళు చెప్పింది అది సార్వకాలిక సత్యం అయిపోయి అదే నిజమైపోతా ఉంది. ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టు యూనివర్సిటీస్ కి మీరు వెళ్ళి చూడండి సార్, అఫిలియేటెడ్ కాలేజెస్ మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నాయి, నిధులు లేవు. అంటే ఒక డేటా సెంటర్, ఒక రాజధాని మాత్రమే మనకు. అలాగే జ్యుడిషియల్ అకాడమీ, ఓకే, దాన్ని మనం ఒకవేళ అభినందించినప్పటికీ, కర్నూలు హైకోర్టు బెంచ్ కి సంబంధించినటువంటి ప్రస్తావన దాదాపు అప్పటి నుంచి చూస్తా ఉన్నాం. అవును, అంటే అమరావతి మాత్రమే ఈ రాష్ట్ర రాజకీయాల్ని నిర్దేశించాలా? అమరావతి మీద పెట్టేటువంటి మొత్తం పెట్టుబడులు తీసుకెళ్లి అప్పులు, ఇందాక సారే చెప్పారు, దాదాపు 80,000 కోట్ల అప్పు దాటింది అని సురేష్ గారు చెప్పారు. అవును అవును. మరి ఒక్క రాజధాని అమరావతి మీద మాత్రమే ఇది చేస్తే మిగిలినవి జిల్లాలు కాదా? ప్రాంతీయ అసమానతలు రేపు భవిష్యత్తులో మరి
అవి జవాబు వాళ్ళకి ఏమని జవాబు చెప్పాలో కూడా మనం ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ రైట్ విజ్ఞప్తి రైట్ రైట్ రవికుమార్ గారు. సార్ సర్వశిక్ష అభియాను ఒక రవికిరణ్ గారు చెప్పారు. సర్వశిక్ష అభియాను ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్ ఆయన మొదట మాట్లాడేటప్పుడే ఇది సమాఖ్య దేశం అని ఫెడరల్ కంట్రీ అని నేను చెప్తూనే తరువాత దాన్ని వన్ నేషన్ అని నేను దాకా తీసుకొచ్చాను. నిజానికి సర్వశిక్ష సమగ్ర శిక్షగా అంతకుముందు డిపెప్ గా ఉండేది. అక్కడి నుంచి సెంట్రల్ ప్రాజెక్ట్ గా సర్వశిక్ష రాజీవ్ గాంధీ గారి హయాం నుంచి ఉన్నమాట లేదా వాజ్పేయి గారి హయాం నుంచి ఉన్నమాట నిజమైనప్పటికీ అట్లాగే నేషనల్ హెల్త్ ఇందాక మొదట కామెంట్స్ లో కూడా సారే చెప్పారు. నేషనల్ హెల్త్ మిషన్ తరఫున ఉండేటువంటి ఆరోగ్య కేంద్రాలు వేరు, పిహెచ్సిలు అర్బన్ పిహెచ్సిలు ఇవి వేరు. స్టేట్ సెంట్రల్ అసలు స్టేట్ అలొకేషన్సే లేకుండా అసలు స్టేట్ కు సంబంధించిన పార్టీ లేకుండా మొత్తం సెంట్రల్ చేస్తున్నారు అనే ఒక పద్ధతిలో చెప్పుకుంటా వచ్చారు సార్. సమగ్ర శిక్ష లేదా సర్వశిక్ష దాని క్రైటీరియా దాని మీద కొంత మేరకే, అట్ట కాకుండా స్టేట్ ఎడ్యుకేషన్ మీద లేదా పిల్లల న్యూట్రిషన్ మీద అట్లాగే ప్రజల ఆరోగ్యం మీద పెట్టేటువంటిది స్టేట్ పార్ట్ కూడా ఉంటది. కాకుంటే దాని రేషియో ఉంటది. దాన్ని మనం హైడ్ చేయకూడదు. నంబర్ 1 సార్ అన్నట్టు యూనివర్సిటీస్ ఎక్కడ పెట్టారు? ఒకటి సార్, అభివృద్ధిని ఎవరం కాదనకూడదు, కానీ ఒకే ప్రాంతంలో యూనివర్సిటీస్ పెట్టారు. ఒకే ప్రాంతంలో డబ్బులన్నీ తీసుకెళ్లి అప్పులు తెచ్చి డబ్బులు పెట్టారు. తర్వాత ఇంకొక మాట సార్ చిదంబరం గారు, సార్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు సార్ మళ్ళీ ఇది మాట్లాడితే మళ్ళీ ఇది మీరు వైసీపీలో చేరండి అని అంటారు. కానీ ఈ దేశం ఈ రాష్ట్రంలో పేద పిల్లల సాంకేతిక విద్యా కళల్ని నెరవేర్చేందుకు IIITs పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అవును. దురదృష్టం ఏంటంటే ఒకటి సార్, రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు మనలాంటి వాళ్ళమైనా మాట్లాడుకోవాలి. అవును, అది రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి అది తప్పై అని చెప్పానంటే మనం దాని గురించి చేయలేము. IIITs ని తర్వాత కాలంలో వచ్చినటువంటి రూలర్స్ భయంకరంగా నెగ్లెక్ట్ చేశారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు కబడ్డీ ఆడుకుంటున్నారు ప్రకాశం జిల్లా IIIT. సరే ఆ 5 years వీళ్ళు ఏం చేశారు అనేటువంటి చర్చలో కూడా మనం రావచ్చు. IIITs తర్వాత రాజశేఖర రెడ్డి గారు జిల్లాకో యూనివర్సిటీ అని చెప్పి అన్ని జిల్లాల్లో యూనివర్సిటీస్ పెట్టారు. తర్వాత వచ్చిన రూలర్స్ వాటిని నెగ్లెక్ట్ చేశారు. సార్ ఒకటి, మనం ఎందుకు అమరావతి మీద మాత్రమే ఖచ్చితంగా రాజధాని? ఇంకోటండి, ప్రకాశం పంతులు గారు టెంట్ల కింద రాజధాని నడిపారు. ప్రకాశం పంతులు గారు నిర్మాణాలు మాత్రమే రాజధాని, అప్పులు మాత్రమే అభివృద్ధి అని అనుకోవడం కరెక్ట్ కాదు సార్. రైట్, అది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అది నా అప్పీల్, అంతే. బాలకోట గారు, ఇక్కడ మీరు అసలు చెప్పండి సార్. మీకు మాట చెప్తున్నాను సార్. చిదంబరం గారు ఆలోచించండి, చర్చ కోసం మాట్లాడుతున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫీజు రింబర్స్మెంట్? ఫీజు రింబర్స్మెంట్ అంటే ఏంటి సార్? ప్రైవేటు కళాశాలలకే ప్రభుత్వం డబ్బులు చెల్లించటం, అంతేనండి? అవును, అంతేనా? ప్రైవేటు కళాశాలలకే పిల్లల చదువు చెప్పినందుకు డబ్బులు చెల్లించడం. మరి ప్రభుత్వ కళాశాల పరిస్థితి ఏంటండి? ఏమైపోయింది? 2, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆరోగ్యశ్రీ? అంటే బడా బడా వైద్యశాలలకే ప్రభుత్వం చెల్లించటం. వాట్ ఈస్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్? అయినా సరే దీన్ని ఘనంగా చెప్పుకుంటున్నాం మనం. నిజానికి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ వాళ్ళకి డబ్బుల్ని ధారాదత్తం చేశాడు. రైట్, ప్రజలు ఆ వైపుగా నడిపించాడు. ఆ పథకాలు తప్పనిసరి అయింది. ఆ ప్రభుత్వాలు కొనసాగించినాయి, ఈ ప్రభుత్వాలు కొనసాగించినాయి. రెండో మాట ఏంటంటే చట్టబద్ధత. ఏ రాష్ట్రానికైనా రాజధాని చట్టబద్ధత ఉందండి? ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర రాజధానికి లేని చట్టబద్ధత అమరావతికి ఎందుకు అవసరం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా వచ్చింది. ఓకే, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఏ అపాయం తలబెడతాడని చెప్పి అక్కడ రైతులు మొత్తం కూడా భావించారు కాబట్టి, ముఖ్యమంత్రి గారిని కోరుకున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపారు. ఈ రోజు కాబట్టి రేపు అవుతుంది.
అసలు అమరావతి అక్కర్లేదన్న వాళ్ళకి చట్టబద్ధ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మూడో మాట, నేను సంక్షేమ హాస్టల్లో 14 అంశాలతో ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇచ్చాను. ఓకే. రాష్ట్రంలో ఏ సంక్షేమ హాస్టల్లో శానిటరీ వర్కర్ లేడండి. అసలు సంక్షేమ హాస్టల్ ఉన్న సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎవరికి తెలియదండి. సంక్షేమ బోర్డులు కూడా మూసేశారండి. 1,00,000 మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలండి. ఈ రోజున మేము హాస్టల్ బాగు చేసుకోవడం కోసం సమస్యలు ఉంటాయి, సమస్యలు ఇవ్వని మేమేమి చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరి దగ్గర అబ్బరకదబ్బర మంత్రాలే ఉండవు. సమస్యలు వస్తుంటాయి, ప్రజల దగ్గర సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ రోజున మీకు ఒక మాట చెప్తాను సార్, ఏ రాష్ట్రం బాగుపడ్డా ఆ రాష్ట్ర రాజధాని ఆర్థిక వనరు. తెలంగాణకి హైదరాబాదు ఆర్థిక వనరు, ఏటా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం. ఆ ఆర్థిక వనరు లేకపోకుండా పూలదండలో దారంలాగా రాజధాని ఆర్థిక వనరు లేకపోకుండా ఆ రాష్ట్రంలో ఉన్న ఆ ప్రాంతాలు కూడా భాషలు పడ్డాయి. అందుకని జరుగుతున్న అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా భావించలే తప్ప ప్రాంతాలుగా మనం 3 కలజోళ్ళు పెట్టుకొని ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని రెచ్చగొట్టే పదాలు, ఈ ప్రయత్నాలు చాలా వృధా అండి. గత 5 ఏళ్ళు ఇదే ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఉత్తరాంధ్ర గర్జన, రాయలసీమ గర్జన ఇవన్నీ పెట్టింది దేనికి? వెరసి ఏమైంది ప్రజాస్వామ్యంలో? వద్దు బాబు మీకు దండం, ఒక రాజధాని ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్కి అని అనుకున్నారు. పైగా రైతుల భాగస్వామ్యంతో చట్టబద్ధంగా ఏర్పడింది. అసెంబ్లీ తీర్మానం ఉంది, హైకోర్టు తీర్మానం ఉంది, సిఆర్డిఏ చట్టం ఉంది, కేంద్ర ప్రభుత్వం. అమరావతి వద్దు అనే డిస్కషన్ ఇక చేయలేంలేండి. కాదు, అమరావతిని వద్దు అనే డిస్కషన్ మనం చేయలేం కానీ, బట్ అమరావతి అభివృద్ధి పేరుతో ఏదైతే రూట్ మ్యాప్ ఉందో అది సరైన దిశలోనే వెళ్తుందా లేదా మాత్రం మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది కదా. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ లో ₹1 అమరావతికి పెట్టడం లేదు. 6,000 కోట్లు లాస్ట్ బడ్జెట్ లో, 6,000 కోట్లు ఈ బడ్జెట్ లో కూడా ఉంది కదా సార్ కేటాయింపులు. సహకారాలతోనే చేస్తుందండి ప్రధానమైన అంశం. కాదు సార్, 6,000 కోట్లు ఉన్నాయి కదా, లాస్ట్ టైం ఉంది, ఈసారి ఉన్నాయి కదా, 6,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి కదా. అది కాకుండా అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి కూడా కొద్ది కేటాయింపులు ఉన్నట్టున్నాయి సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏది జరిగినా మీరు ఇందాక కూడా మాట్లాడినారు, ఇది అమరావతిలో దోపిడీ జరుగుతుంది అనే మాట. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు లేకే రైతులు ల్యాండ్ పూలింగ్ లో పొలాలు తీసుకున్నామండి. లేకపోతే భూసేకరణ చట్టం ప్రకారంగానే ప్రభుత్వం తీసుకునేది. నేను చెప్పాను కదా సార్, బెజవాడ నుంచి బస్ స్టాండ్ నుంచి పరిపాలన చేశామండి. నాకు ముఖ్యమంత్రి బస్సులో పడుకున్నాడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి నుంచే పరిపాలన చేశాడండి. ఇంకా ఆయన చెప్పిన మాటలు కూడా చెప్పడంలా, నేను వస్తే అమరావతి చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా కడతా, మిజోరం ఫలానా సింగపూర్ లా చేస్తానని ఆయన చెప్పిన మాటలే. రైట్. వెరసి ఏంటంటే ఇప్పటికైనా సరే నేను ఒక మాట చెప్తున్నాను, వైసీపీ కనుక అమరావతి మీద స్టాండ్ మార్చుకొని ఆత్మవిమర్శ చేసుకొని తిరిగి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తేనే ఈ రాష్ట్రానికి మంచిది, వైసీపీ పార్టీ మూల సిద్ధాంతానికి కూడా మంచిది. రైట్. కంక్లూడ్ చేద్దాం. రవి గారు, నా క్వశ్చన్ సేమ్ అదే, అంటే అమరావతి అభివృద్ధి లేకపోతే నిర్మాణం. రవికిరణ్ గారు మీకు ఇస్తున్న అవకాశం ఇస్తారు, ఒక సెకండ్ ప్లీజ్. ఈ దేశంలో ఏ రాష్ట్రాలకు ఉంది అని చెప్పంటున్నారు, కంక్లూడ్ చేసేయండి, మీరు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. రవికిరణ్ గారు కంక్లూడ్ చేసేయండి. రవికుమార్ గారు. నంబర్ 1, చట్టబద్ధత ఉండాల్సిందే. ఆల్రెడీ మనకి కేంద్రం కూటమి ఉంది కాబట్టి చట్టబద్ధత తీసుకురావటం ఈజీ, బాలకోటయ్య గారు అన్నట్టు. చెప్పండి చట్టబద్ధత దేశంలో చెప్పండి. ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత చెప్పండి. గోవాకు ఉంది, డయూడామన్ కుంది, మిజోరాం కుంది, అస్సాం కుంది. ఈ సర్చ్ ద గూగుల్ సార్. కనీసం చట్టబద్ధత సార్, ఒక స్టేట్ గౌహతికి పార్లమెంట్ లో చట్టం చేశారు సార్ డాక్టర్ గారు. గౌహతికి పార్లమెంట్ లో చట్టం చేశారా? ఇంకోటి సార్, మొన్న చంద్రబాబు గారు ఇక నుంచి అన్ని అవసరాలు ఒక మాట రాజధానులు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇష్టాలండి, కేంద్రానికి సంబంధం లేదండి. కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో ఏమి ఇచ్చింది చెప్పేది వ్యాక్ట్ ప్రత్యేకమైన చెప్పినట్టు చట్టబద్ధత ఉంటే అదే చెప్తుంది కదా. ఇక నుంచి అన్ని అవసరాలు మనకి ఏ తీరుస్తుంది అని చెప్పి అన్నారు సార్. అవి స్వాగతించాల్సిన పరిణామాలు. ఒక కనెక్టివిటీ, స్కూల్ అన్నింటినీ ఆధునీకరించి ఎలక్ట్రికల్ ప్లానెట్. ఇవాళ ప్రతి టీచర్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ మాట అంటే మీరు వైసీపీలో చేరండి అంటారు, కానీ వచ్చిన తర్వాత ప్రతి టీచర్ కి ట్యాబ్ ఇచ్చి తర్వాత లేదు సార్ బుల్డోజింగ్, అభిప్రాయాన్ని బుల్డోజింగ్ చేయకూడదు. అబద్ధాలు చెప్పకూడదు సార్. మీరు విశ్లేషకుడిగా వచ్చి
రైట్ గోవాకి చట్టబద్ధి ఉంది, అస్సాంకి చట్టబద్ధి ఉంది అని చెప్పడం తప్పు కదా. చెక్ చేద్దాం ఎందుకంటే యాక్చువల్లీ అది నాకు కూడా తెలియదు, ఒకసారి చెక్ చేస్తారు ఆ విషయం. గౌహతి క్యాపిటల్ సిటీకి పార్లమెంట్ చట్టం చేసిందా? చూపించండి మీరు. చెప్తాను Yes, yes, సార్. yes. ఒకటి కంక్లూడ్ చేయండి, ఆ పాయింట్ కంక్లూడ్ చేద్దాం. రవికుమార్ గారు డీవియేట్ అవుతున్నాము. ఒకటి అభివృద్ధి, మనం అమరావతికి వ్యతిరేకం కాదు, నంబర్ 1. రైట్. కానీ మొత్తం అమరావతి మీదే కేంద్రీకరించడం వల్ల మిగిలిన ప్రాంతాలు నెగ్లెక్ట్ అవుతాయి, నంబర్ 2. రైట్. నంబర్ 3, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని అనడం అనేటువంటిది అట్టర్లీ రాంగ్. రైట్. నేను ఇందాక పాయింట్ కి కనెక్ట్ అవుతాను. ఏది చంద్రబాబు గారు ఏఐ గురించి చెప్పారు. ఆ దశ వరకు ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. రైట్. అది ప్రూవ్ అయింది. రైట్. రవికిరణ్ కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ పాయింట్ అంటే అభివృద్ధి రూట్ మ్యాప్ అన్నది సరైన దారిలో వెళ్తోందా లేదా అన్నది ఒకటే మీరు కంక్లూడ్ చేయండి. అభివృద్ధి రూట్ మ్యాప్ చాలా అద్భుతంగా మా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం, అమరావతి నిర్మాణం మా లక్ష్యం. అమరావతి నిర్మాణం చేస్తాం. ఏడ్చే వాళ్ళు ఎంత ఏడ్చినా వాళ్ళ ఆశలు అడియాసలే, మేము పట్టించుకోండి, బుల్డోజ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అమరావతి మౌలిక వసతి నిర్మాణం చేస్తాం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చేసి చేస్తాం. రైట్. సురేష్ గారు లాస్ట్ పాయింట్. బుల్డోజ్ చేస్తాం కంపల్సరిగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చేస్తాం, అమృత నిర్మాణం కూడా చేస్తాం. ఎంతమంది ఏడ్చినా బుల్డోజ్ చేసుకుంటాం, ముందుకెళ్తాం. సురేష్ గారు కంక్లూడ్ చేయండి, లాస్ట్ పాయింట్. సార్, ఇంతకుముందు బాలకోటయ్య గారు ₹1 కూడా రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అమరావతి కేటాయించలేదన్నారు. 24-25 బడ్జెట్ లో 3,000 కోట్లు, 25-26లో 6,000 కోట్లు, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా 6,000 కోట్ల రూపాయలను అమరావతి డెవలప్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారు? రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటికి దాదాపుగా 2 బడ్జెట్లలో 6,000 కోట్లు, ఒక బడ్జెట్ లో 3,000 కోట్లు, అంటే 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు 3 బడ్జెట్లలో కేటాయించబడడం జరిగింది. మరి మీరు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటాయింపులు ఉన్నాయి, ఖర్చు పెట్టారు లేదన్నది వేరు, కానీ కేటాయింపులు ఉన్నాయన్నది అయితే అది కరెక్టే కదా. దోచిపెడుతున్నారు అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను, విద్యా పరిస్థితులను, అప్పటికప్పుడు విద్యా సంస్థలను మెరుగుపరచలేనటువంటి స్థితిలో ఎవరైతే పేద విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి కార్పొరేట్ చదువులు చదవాలా, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలా, ఈ 2 దృష్టిలో పెట్టుకునే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. దాని యొక్క ప్రయోజనాలను పరిగణలోకి తీసుకురాకుండా దానికి కూడా తప్పుడు భాష్యం చెప్పడం మంచి పద్ధతి కాదు. చేతనైతే చంద్రబాబు నాయుడు గారిని కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్ని కానీ అదే విధంగా మెడికల్ సంస్థలను కూడా ప్రభుత్వమే డెవలప్ చేయండి. ఈ రోజు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి అబద్ధాలంటే ఈ కోటి సంతకాలు అబద్ధాలు సేకరణ చేసి ఇలాగే అబద్ధాలు చెప్పండి. మీరు ప్రైవేట్ పరం చేస్తా అన్నారు, ప్రైవేట్ కి దానదత్తం ఇచ్చేశారు, ఈ రకమైన అబద్ధాలు చెప్తా కూర్చుంటే అందుకని మీ పార్టీకి ఇంకా ఏమి రాలేదు. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. బాల్కోడే గారు థ్యాంక్ యూ. రవికిరణ్ గారు థ్యాంక్ యూ. అంటే రవికుమార్ గారు థ్యాంక్ యూ. అంటే టైం ఎక్సీడ్ అయిపోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ప్యానెల్. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. రవికిరణ్ గారు థ్యాంక్ యూ. బాల్కోటే గారు అలాగే రవికుమార్ గారు థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం అమరావతికి సంబంధించిన అంశం పైన ఎవరి వాదన వాళ్ళదే వినిపిస్తూనే ఉంది. ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాము అభివృద్ధి వికేంద్రీకరణకి, పరిపాలన వికేంద్రీకరణకు మధ్యలో ఉన్న ఆ గ్యాప్ అన్నదే వైసీపీకి నెగిటివ్గా మారింది అన్నది ప్రతి సందర్భంలో చెప్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు చెప్తుంది అమరావతి మీద ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంటే వైసీపీ ఇప్పటికైనా మంచి రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్లో వాళ్ళకి అది బెనిఫిట్గా మారే అవకాశం ఉంటుందని. సరే, ఆ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రియారిటీ ఏదైతే ఉందో అది విద్య, వైద్యము, అలాగే గ్రామీణ వ్యవస్థలకు సంబంధించిన దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి అమరావతి మీద చేయలేదు. 3 రాజధానుల అన్న అంశం అనేది మనం ఎప్పుడూ చూస్తున్నాం, దాన్ని ప్రజలు రిజెక్ట్ చేశారన్న విషయం అర్థమవుతున్న నేపథ్యంలో ఇవాళకి ఆ 2 పార్టీల మధ్య అభివృద్ధి అలాగే దానికి సంబంధించిన అవినీతికి సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు డిస్కషన్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ మనం కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.